బ్రేకింగ్ న్యూస్ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. మరో రౌండ్ మిగిలి ఉండగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. ఇంకో రౌండ్ మిగిలి ఉండగానే తొలి ప్రాధాన్యత ఓట్లు మ్యాజిక్ ఫిగర్ దాటాయి. ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అయితే విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటిన తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఘన విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. మరో రౌండ్ మిగిలి ఉండగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. ఇంకో రౌండ్ మిగిలి ఉండగానే తొలి ప్రాధాన్యత ఓట్లు మ్యాజిక్ ఫిగర్ దాటాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయ పతాకం ఎగురవేసింది. మరో రౌండ్ మిగిలి ఉండగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ 1,12,331 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అటు పీడీఎఫ్ అభ్యర్థికి 41,268 ఓట్లు రాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. ఇంకో రౌండ్ మిగిలి ఉండగానే తొలి ప్రాధాన్యత ఓట్లు మ్యాజిక్ ఫిగర్ దాటడంతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 1,12,331 ఓట్లు రాగా పీడీఎఫ్ అభ్యర్థికి 41,268 ఓట్లు పోలయ్యాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఏలూరు నుంచి అందిస్తారు. సాగర్, క్లియర్ మెజార్టీ సాధించారని చెప్పుకోవచ్చు. 7వ రౌండ్ లో ఆయన మొత్తం 1,12,331 ఓట్లు సాధించడంతో పాటుగా తొలి ప్రాధాన్యత ఓట్లలోనే విజయం సాధించినట్టుగా మన సమాచారం అందుతుంది. ఆయన సమీప అభ్యర్థి దిడ్ల వీర్రాఘవులు పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి. ఆయనకు 41,268 ఓట్లు రావడం జరిగింది. మొత్తం 71,063 ఓట్ల ఆధిక్యంలో పేరాబత్తుల రాజశేఖర్ అయితే ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇంకొక రౌండ్ మిగిలి ఉంది. ఆ ఇంకొక రౌండ్ లో కూడా సుమారుగా 26,000 ఓట్ల దాకా లెక్కించాల్సి ఉంది. కాకపోతే పోలైన మొత్తం 2,18,000 ఓట్లు 2,18,000 ఓట్లలో చెల్లని ఓట్లు తీసేయగా అందులో 50% ఆఫ్ ది ఓటింగ్ లో 1,00,000 ఓట్లు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని దాటడంతో ఇంచుమించుగా దాదాపుగా పేరాబత్తుల రాజశేఖర్ విజయం అయితే ఖరారైనట్లుగా మన సమాచారం ఉంది. ఇప్పటికీ ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. నిరుద్యోగుల సమస్యల మీద పోరాడుతాను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద పోరాడతానని చెప్పి పేరాబత్తుల రాజశేఖర్ చెప్పడం జరిగింది. కూటమి అభ్యర్థిగా తాను బరిలో ఉన్నానని, అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ తన మీద ఎంతో నమ్మకంతో ఎమ్మెల్సీ సీటు కేటాయించడం, పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. దాంతో భారీ మెజార్టీతో సుమారుగా ఇప్పటికి 7వ రౌండ్ లోనే 71,000 మెజార్టీతో ఉన్నారు. సో 8వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈ మెజార్టీ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రశ్న. థాంక్యూ సార్.